హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు శబరిమల ట్రిప్ లో భాగంగా అయితే మనం కొన్ని గుళ్ళు అయితే కవర్ చేసుకొని లాస్ట్ ఇంకో ప్లేస్ కి అయితే మనం బయలుదేరబోతున్నాం. అంతేకాకుండా అక్కడ స్థానికులు ఇంతకు ముందర ఆ ప్లేస్ విజిట్ కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పిన కథనాల ప్రకారం కొంతమంది సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో చాలా వరకు నేను వెళ్ళే ఈ ప్లేస్ కి అయితే వచ్చి రహస్యంగా దీక్ష అనేది తీసుకుంటారని స్థానికులు కూడా చాలా మంది చెప్పారండి. అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి అంటే స్థానికులకు చాలా వరకు అర్థమవుతుంది ఎవరెవరు వస్తున్నారు గ్రామంలోకి అనేది. దాని ప్రకారంగా అయితే చాలా మందిని అడిగాను. అడిగి తెలుసుకున్న తర్వాతే మీకు ఈ విషయం చెప్తున్నానండి. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకునే ఆ టెంపుల్ మరి ఏదో కాదండి. మనకి రెడ్డి సత్రం, తమిళనాడులో ఉన్న రెడ్డి సత్రం అనే గ్రామంలో ఉన్న పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి అయితే మనం వెళ్తున్నామండి. మన ట్రిప్ లాస్ట్ లో పాతాళ శంభు మురుగన్ చూసుకొని పళని చూసుకొని ఇంకా రిటర్న్ అయితే మనం బయలుదేరేస్తాం. మన కేరళ ట్రిప్ లో భాగంగా మనం ఫస్ట్ నుంచి కాణిపాకం నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మనం చోటానిక్కర్ అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చాం. అక్కడి నుంచి మనం డైరెక్ట్ గా అయితే పందల రాజ్యం, మన అయ్యప్ప స్వామి పెరిగిన ఊరండి పందల రాజ్యం. ఆ రోజు స్పెషల్ గా అయ్యప్ప స్వామి పుట్టినరోజు కాబట్టి అక్కడ వీడియో తీసేంత ఎనర్జీ అయితే పూర్తి లెవెల్లో అయితే చాలా డౌన్ అయిపోయింది. అక్కడ రెస్ట్ తీసుకొని అక్కడ స్నానం చేసి రెస్ట్ అయితే తీసేసుకున్నా. అక్కడ పూజలు అవి చేసుకున్న స్వాములు డైరెక్ట్ గా శబరిమల పంబకైతే బయలుదేరేసాం. వాళ్ళని పంబ దాకా మన వెహికల్ అయితే అలౌ చేయలేదు. మన నీలకల్లో పెట్టేసి స్వాములంతా బస్ కి అయితే వెళ్ళిపోయారండి. అక్కడి నుంచి మనం ఆ దర్శనం అంతా అయిన తర్వాత మరుసటి రోజు స్వాములు వచ్చారు. అక్కడి నుంచి అయితే మనం డైరెక్ట్ గా కుమ్లీ రూట్ లో మనం దిగేసామండి. మన వెహికల్ కుమ్లీ దాటిన తర్వాత మనం పాతాళ శంభు మురుగన్కి అయితే బయలుదేరాం. అదే విధంగా ఈ ఆలయం విషయానికి వచ్చేసరికి మనకి ఈ టెంపుల్ ఉన్న లొకేషన్ వచ్చి తమిళనాడులో మనకి దిండిగల్ డిస్టిక్ లో అయితే రెడ్డి సత్రం అనే గ్రామంలో అయితే మనకి ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అయితే ఉందండి. సుమారు మనకి దిండిగల్ నుంచి 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనకి దిండిగల్ నుంచి పాతాళ శంభు మురుగన్కి 35 నుంచి 40 కిలోమీటర్ల వేరియేషన్ అయితే ఉంటుంది. మనకి దిండిగల్ నుంచి నాన్ స్టాప్ గా సర్వీసెస్ అనేది బస్ సర్వీసెస్ అవైలబుల్ లో ఉంటాయండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి 6:30 మార్నింగ్ అయితే దిండిగల్ బస్ స్టాండ్ నుంచి అయితే మనకి బస్ సర్వీసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. అదే విధంగా నైట్ క్లోజింగ్ టైం వచ్చి లాస్ట్ 8:30 8:45 వరకు అయితే లాస్ట్ బస్ అనేది ఉంటుందండి. అలాగే మనకి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ నుంచి ఈ ఆలయం నుంచి సుమారు 25-30 కిలోమీటర్ల మధ్యలో మనకి పళని టెంపుల్ అయితే ఉందండి. పళని టెంపుల్ అంటే ఎవరికి అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు కూడా. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ పళని అంటే పళని మురుగన్. అక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడండి. అక్కడికి చాలా వరకు ఎందుకు చెప్పనవసరం లేదన్నానంటే చాలా మంది మనకి ఆంధ్ర తెలంగాణ మన వాళ్ళు చాలా మంది అయితే మాలలు వేసుకొని అయ్యప్ప స్వాములు అయితే ప్రతి ఒక్కరూ శబరిమలకి వెళ్ళేటప్పుడు రిటర్న్ లో చాలా వరకు పంచామృతం ప్రసాదం అనేది తీసుకుంటారండి. అది తెచ్చేది ఆ పళని ప్రసాదమే. మామూలుగా అయ్యప్ప స్వామి కొండకు వెళ్తే మనకి అక్కడ స్వాములకు దొరికేది అరవణ ప్రసాదం అండి. అరవణ ప్రసాదం అంటే మనకి బియ్యం అలానే బెల్లంతో చేసిన ఒక దైవ ప్రసాదం. అలాగే మనకి ఈ పళని విషయానికి వచ్చేసరికి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరలో మొత్తం పంచామృతం లాగా ఉంటుందండి. స్వాములు ఎక్కువ సంఖ్యలో అందరికి ఆ ప్రసాదం పంచేదానికి ఎక్కువ సంఖ్యలో అయితే ఈ డబ్బాలను అయితే ఎక్కువ తీసుకెళ్తారు పంచామృతం. ఫైనల్ గా అయితే మనం మన డెస్టినేషన్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి అయితే వచ్చేసామండి. మనం ఇక్కడ రాగానే స్వాములు ఇక్కడ స్నానాలు చేసుకొని భజనలు చేసుకొని ఇక్కడి నుంచి అయితే మనం పళనికి అయితే బయలుదేరుతామండి. అలాగే ఎందుకంటే ఈ ప్రసాదానికి అంత ఘనత అంత ఫేమస్ ఎందువల్ల అంటే మెయిన్ ఇక్కడ అయ్యప్ప స్వాములు ఎక్కువ సంఖ్యలో ఇక్కడి నుంచి ప్రసాదం డబ్బాలని ఎక్కువ పంచామృతం తీసుకెళ్తారండి. అది 5 పదార్థాలతో అయితే ప్రత్యేకంగా చేస్తారండి. ఆ పదార్థాలు వచ్చి ఫస్ట్ తేనె, రెండవది బెల్లం, మూడవది నెయ్యి, నాలుగవది ఏలకులు. యాలకులు దాంతో పాటుగా విరూపక్షి బనానా అంటారండి. ఇది ఒక అరటిపండు, ఒక ఒక జాతికి చెందిన అరటిపండు అండి. ఇవి అలాగే అంటే అరటిపళ్ళలో చాలా రకాలు ఉంటాయి. పచ్చ అరటిపళ్ళు, అలాగే చక్కెర కేలి, అమృతపాణి ఇలానే మనకి చాలా రకాలనేటివి ఉంటాయి. అదే విధంగా మనకి కేరళలో కూడా పొడుగ్గా వస్తాయండి బనానాస్. ఆ విధంగా ఇక్కడ కూడా ఒక స్వామివారి ప్రసాదం కొరకు ఒక తోట అనేది ఉంటుందండి. ఆ తోటలో చాలా వరకు ప్రసాదాలు పవిత్రంగా చేస్తారండి. అందువల్ల పళని ప్రసాదం అంటే అంత ఫేమస్ అండి. స్వాములు ఇక్కడ నుంచి ప్రసాదాలు తీసుకుపోయి అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళ బంధువులకు కావచ్చు అందరికీ పంచుతారు. స్వాములు అయితే అందరూ స్నానాలకు అయితే వెళ్ళిపోయి లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయారండి. మనం వచ్చేటప్పటికి 6 అయితే దాటేసింది. ఫుల్ ఎండ అండి. ఎండ అయితే మామూలుగా లేదు. అసలు మధ్యాహ్నం నుంచి ఎన్ని వాటర్ బాటిల్స్ తాగా నాకే తెలియదండి. ఒక వాటర్ బాటిల్ సైడ్ పెడితే మొత్తం హీట్ ఎక్కిపోతా ఉన్నాయి వాటర్. అటువంటి పరిస్థితి అయితే ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయండి. అసలు నా వల్ల అయితే కావడం లేదు.
స్వాములు అయితే పాపం వాళ్ళు 3 పూట్ల స్నానం కాబట్టి ఎక్కడ నీళ్లు వస్తుంటే అక్కడ స్నానాలు చేసుకుంటా వాళ్ళనైతే తీసుకొని వచ్చేసాను. లాస్ట్ కి ఇక్కడ గుడి దగ్గర వాళ్ళకి స్నానానికి అంటూ కొన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయండి. అక్కడ స్నానాలు చేసుకొని దర్శనానికి అయితే వచ్చేసాను. నేనైతే ఉదయాన్నే స్నానం చేసేసానండి. మనకి మధ్యలో అయితే కుదరదు స్నానాలకి మనం చేసుకొని, అలాగే మన వ్యూవర్స్ కి ఈ గుడి దర్శనాలన్నీ చూపించాలి కాబట్టి మనమైతే కొంచెం ముందరగానే వాళ్ళకంటే ముందరగానే మనం దర్శనం చేసుకొని అయితే రాగలగాలి. అంతేకాకుండా నేను ఎక్కడికి ట్రిప్ వెళ్ళినా గానీ బిఫోర్ గా పార్టీ కంటే బిఫోర్ గా ఉండగలగాలి, లేదంటే నేను పోలేనండి. ఎందుకంటే మనం పార్టీ వెయిట్ చేసి మనం లేట్ గా వెళ్ళే పరిస్థితి ఎక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఆ విధంగా మేము లేట్ చేశారంటే వాళ్ళు మన మీద బ్యాడ్ ఒపీనియన్ అనేది ఉంటదండి. దానివల్ల ఏంటంటే మనం బిఫోర్ గా అన్ని లాక్స్ అయితే చేసుకొని సేఫ్టీ ఉన్న దగ్గరలే మన సబ్స్క్రైబర్స్ కోసం ముఖ్యమైన టెంపుల్ అయినా దూరం అయినా కానీ నడిచి అయితే వెళ్ళి నేను ప్రతి ఒక్కటి మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియో అయితే చేసి పెడుతుంటానండి. ఇక్కడ గుళ్ళో వరకు చాలా వరకు అయితే మార్పులు అయితే చేశారండి. లోపల శివయ్యకి ఒక కోనేరు లాగా కట్టారండి. లోపల శివయ్య విగ్రహం ఇంతకు ముందు అయితే చిన్నది ఉండింది, ఇప్పుడైతే బాగా డెవలప్మెంట్ చేశారండి. స్వామివారు స్వామివారు లోపల చూస్తుంటే అచ్చం కళ్ళు కళ్ళు నిండా దర్శనం అయిందండి. అసలు దర్శనం మామూలుగా మాటల్లో చెప్పలేము, అంత అద్భుతమైన దర్శనం అయితే అయింది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మ్యూజిక్ డైరెక్టర్స్ అండి ఇళయరాజా గారు, అలాగే మనకి రజనీకాంత్ గారికి, మన హీరో రజనీకాంత్ గారికి వాయిస్ ఇచ్చిన మనో గారు, ఆయన సింగర్ అండి. ఆయన కూడా చాలా మంది ధనుష్ మన మారీ 2 హీరో ధనుష్ గారు, చాలా మంది ఇక్కడ రాజకీయ నాయకులు కూడా చాలా వరకు ఇక్కడికి వచ్చి మాల అనేది వేసుకొని దీక్ష అయితే తీసుకుంటారండి. ఆ కరుంగలి మాల అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. చాలా పవర్ఫుల్ అండి. ఎవరు వచ్చినా గానీ ఈ కరుంగలి మాల అనేది ఇక్కడి నుంచే తీసుకెళ్తారు ఎక్కువగా. మన శివయ్య దర్శనం అవ్వంగానే మనం నేరుగా అయితే మన సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి అయితే వెళ్ళానండి. చాలా అద్భుతంగా అయితే నాకు దర్శనం అయితే చాలా సూపర్ గా అయితే అయింది. దర్శనం చేసుకొని నేనైతే బయటికి రాగానే మనకి ఇక్కడ ఇక్కడ ఎక్కువ అన్నదానానికి సంబంధించి ఇక్కడ ఫండింగ్ అనేది ఇస్తుంటారండి. బియ్యం, అలాగే నూనె, పప్పులు అలాంటివి ఇక్కడ ఇస్తుంటారు ఎక్కువ. వాళ్ళకి డొనేషన్ అనేది చేస్తారండి. ఇలాగా ఎవరైనా దాతలు ఇచ్చిన డొనేషన్లతో వీళ్ళు గుడి తరపున అన్నదానాలు అనేవి నిర్వహిస్తారు. స్వాముల వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట అట్లా ఒక ఫుల్ డే కూడా ఉంటదండి కొన్ని కొన్ని తిరణాలు జరిగినప్పుడు. అదే విధంగా గుడి లోపల చాలా పెద్ద లైబ్రరీ అయితే నిర్మించారండి. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎంతో మంది మహానుభావులు వాళ్ళ ఫోటోలు మధ్యలో మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కూడా ఉందండి. చాలా మంది ప్రముఖులండి వాళ్ళు. అంతా సినీ సినీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు, అలాగే స్పోర్ట్స్ కి సంబంధించి చాలా మంది అయితే ఫోటోలు బాగా నీట్ గా అయితే లైబ్రరీ బాగుందండి. నాకు ఉన్న అవగాహన ప్రకారం వీళ్ళని అడిగితే ఈ లైబ్రరీలో సంబంధించిన బుక్స్ ఎవరికైనా అవసరమైనా కానీ అమ్ముతారని చెప్పారండి. ఈ కరుంగలి మాలలో సైజులు వచ్చేసి 6mm, అలానే 7mm, 8mm, 10mm, 12mm అని 5 వేరియేషన్ లో ఉంటాయండి. అదే విధంగా ఈ మాలలన్నీ 6mm నుంచి మనకి 1300 నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే 12mm కాడికి వచ్చేటప్పటికి మనకి ఇంచుమించు 4000 రూపాయలు అయితే ఉంటదండి అప్రాక్సిమేట్ గా. ఇంకా లోపు కూడా ఉండొచ్చు. ఏవైతే ఈ కరుంగిలి మాలలు వీళ్ళు అమ్ముతున్నారో ఈ మాలని స్వామివారికి అలంకరించి 15 రోజులు పూజ చేసిన తర్వాత అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. అలానే మీలో ఎంతమంది ఈ టెంపుల్ కి అయితే వెళ్ళారో కామెంట్ లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై. జై హింద్.